నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచ వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరికైతే ఒక బిగ్ అప్డేట్ వచ్చేసాను అనమాట. మన జైలర్ 2 మూవీ, అలాగే మన సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2, అలాగే దానికి పోటీగా విశ్వంబర మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా ఈ దసరాకు వస్తాయని చెప్పి సోషల్ మీడియాలో అయితే హల్చల్ జరుగుతుంది. హల్చలే కాదు, ఆల్రెడీ మనకి జైలర్ 2 టీం అయితే కనుక రిలీజ్ డేట్ కూడా ప్రకటించేసింది. విశ్వంబర కూడా ఈ దసరాకి వస్తుందని మనకున్న సమాచారము సినీ ప్లక్కీలో అందరికీ అనుకుంటున్నారనమాట. సో ఈ రెండు సినిమాలు ఎలా ఉండబోతున్నాయి, ఏంటి విజయ అవకాశాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే మన వీడియోస్ ఒకటి రెండుసార్లు చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరైనా న్యూ మూవీ అప్డేట్స్ కోసం చూసినట్లయితే కనుక కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే కనుక మన సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ సినిమా ఆల్రెడీ ఎన్ని రికార్డులు కలెక్షన్స్ వసూలు చేసిందో మనందరికీ తెలుసు. ఈ సినిమా అయితే మాత్రం 2023 సంవత్సరం ఆగస్టు 10వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా దాదాపు వరల్డ్ వైడ్ 600 కోట్ల పైచులకు కలెక్షన్స్ అయితే రాబట్టిందనమాట. ఇప్పటి వరకు రజనీకాంత్ సినిమాల్లో ఇది బిగ్గెస్ట్ గ్రాసర్గా అయితే నిలిచిందనే చెప్పుకోవాలి. తర్వాత అదే 11వ తేదీన ఆగస్టు 11వ తేదీ 2023లో వచ్చిన బోలాశంకర్ సినిమా అయితే ఆశించిన ఫలితాన్ని అయితే సాధించలేకపోయింది. భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన మెహర్ రమేష్ డైరెక్షన్లో వచ్చిన బోలాశంకర్ అయితే మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే డిజాస్టర్గా నిలిచిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ సినిమా మినిమం కలెక్షన్స్ కూడా సాధించలేకపోయింది. సో అలాంటి వార్ జరిగిన తర్వాత మరొకసారి ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత 2026 ఈ దసరాకైతే మాత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు అయితే మరొకసారి బాక్సాఫీస్ వద్ద తలపడుతున్నారనమాట. జైలర్ 2 మీద ఏ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మనందరికీ తెలుసు. నెల్సన్ దిలీప్ జైలర్ని ఏ రేంజ్లో తెరకెక్కించారో, ఆ సినిమాలో ఉన్న కొత్తదనానికి మనందరం ఎలా ఫిదా అయ్యామో, సో దానికి 2 ఇంతలు ఉండే విధంగా అయితే మాత్రం జైలర్ 2 అయితే నెల్సన్ దిలీప్ అయితే తెరకెక్కిస్తున్నారు అనమాట. ఆల్రెడీ ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే టాప్ నాచ్లో ఉన్నాయనే చెప్పుకోవాలి. ఈ సినిమా అయితే మాత్రం ఈ దసరాకి ఆగస్టు 10వ తేదీన ఈ దసరాకైతే రిలీజ్ కాబోతోంది. మూవీ టీం అయితే ప్రకటించిందనే చెప్పుకోవాలి. డేట్ను కూడా ఒక 1 వీక్ అయితే ముందుగానే రాబోతోంది సినిమా. ఆల్రెడీ విశ్వంబర సినిమా కూడా దాదాపు గేమ్ చేంజర్ సినిమా అంటే సంక్రాంతి టైంలో రిలీజ్ అవుతుందని చెప్పారు. బట్ అప్పుడు కూడా రిలీజ్ కాలేదు. కానీ సంక్రాంతి తర్వాత సమ్మర్కి వస్తుందన్నారు. బట్ అప్పుడు కూడా రిలీజ్ అవ్వలేదు. ఎందుకో తెలియదు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల విశ్వంబర సినిమా అయితే మాత్రం అంటే వాళ్ళ మూవీ టీం చెప్తుంది ఏంటంటే, వశిష్ఠ ఈ సినిమాకి సీజీ వర్క్లు భారీగా ఉండడం వల్ల, సీజీ వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల మోస్ట్ పోర్షన్ వచ్చి సీజీ వర్క్తో నిండిపోవడం వల్ల కంపెనీలు కరెక్ట్ టైం ఇవ్వలేకపోతున్నాయి. సో సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోరుతో మేళవించే విధంగా సీజీ వర్క్ని ఉండాలనే ఉద్దేశంతో వశిష్ఠ అయితే ఈ సినిమాకి చాలా టైం తీసుకుంటున్నారనమాట. మేజర్గా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారిని కొత్తగా చూపించే దానికోసం అయితే వశిష్ఠ అయితే ప్రయత్నిస్తాం. మన అందరికీ తెలుసు, వశిష్ఠ బింబిసారాతో భారీ హిట్ని అయితే అందుకున్నారనమాట కళ్యాణ్ రామ్ గారితో. ఆ తర్వాత మన వెంటనే విశ్వంబర సినిమాతో చిరంజీవి గారిని డైరెక్ట్ చేసే అవకాశాన్ని పొంది ఈ సినిమాని షూటింగ్ పూర్తి చేసుకొని చాలా రోజుల నుంచి అయితే మాత్రం ఈ సినిమా రిలీజ్కి అయితే వేచి ఉంది. బట్ మనకొస్తున్న సమాచారం ప్రకారం అయితే ఈ దసరాకి విశ్వంబర సినిమా అయితే రిలీజ్ అయ్యేదానికైతే ఎక్కువ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే దసరాకి పెద్దగా సినిమాలు ఏమి లేకపోవడం వల్ల బాలయ్య గారి సినిమా కూడా ఎన్బికే 111 కూడా డిసెంబర్కి పోస్ట్పోన్ అవ్వడము, అలాగే కొన్ని సినిమాలు అయితే దసరాకి పోస్ట్పోన్ అవ్వడం, డిసెంబరు సంక్రాంతికి వెళ్ళిపోవడం వల్ల దసరా అయితే ఖాళీగా ఉందని చెప్పుకోవాలి. సో దసరాకి విశ్వంబర రిలీజ్ కాబోతుంది. చూడాలి ఈసారి మెగాస్టార్ చిరంజీవి గారికి అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి మధ్య జరిగే పోరాటాలు ఎలా ఉంటాయో. పోరాటాలంటే ఏం లేదు, ఫ్యాన్స్ మధ్య హంగామా మామూలుగా ఉండదు. ఇద్దరు స్టార్ హీరోలు అనమాట. ఈ ఇద్దరు స్టార్ హీరోలు 2 సినిమాలు కూడా మంచిగా ఆడాలని, ఇండస్ట్రీ మంచిగా ఉండాలని మరొకసారి కోరుకుంటున్నాను. అలాగే న్యూ మూవీ అప్డేట్స్ కోసం అయితే చెంచ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతవరకు సెలవు. ఇట్లా మీ చెంచ వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.